రాబోయే కృష్ణాష్టమి అనేది 26న జరుపుకోవాలా 27న జరుపుకోవాలా? అసలు చాలా మందికి రోజు ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియదండి. అందరూ 12 దాటితే మనకు రోజు మారిపోయింది అనుకుంటారు కదా. కాదండి, సూర్యుడు వచ్చేంత వరకు అంతకు ముందు రోజు కిందే లెక్క. సాధారణంగా ఇప్పుడు నేను 25వ తారీఖు రాత్రి 12 గంటల 5 నిమిషాలకు పుట్టా అంటే 26 వచ్చేసింది కదా అంటారు. ఇంగ్లీష్ లెక్కల ప్రకారం 26, కానీ మా వాళ్ళు రాయడం 25వ తారీఖు అని రాశారు. మరి ఎందుకలా అంటే సూర్యోదయం వరకు అంతకు ముందు రోజు కిందే లెక్క. అలా కృష్ణ భగవానుడు ఎప్పుడు పుట్టారు? అసలు కృష్ణుడు పుట్టడము దేవకి వసుదేవులకు చెరసాలలో పుట్టారు. ఆయన పుట్టే ముందు వారి స్వప్నంలో కనిపించి, ఇక నేను ధర్మ సంస్థాపనార్థం కోసం వస్తున్నాను, నన్ను ఇక్కడి నుంచి నందవ్రజానికి తీసుకెళ్ళండి, మధ్యలో యమునాదేవి మీకు సహాయం చేస్తుంది, ఆ తర్వాతకి వాసుకి మీకు గొడుగులా వస్తాడు, ఆ తర్వాతకి నందవ్రజానికి వెళ్ళొచ్చు, అన్ని స్వామివారు ప్లాన్ ఆఫ్ యాక్షన్ క్లియర్గా చెప్పారు అనమాట. ఇది చెప్పినప్పుడు ఆయన బయలుదేరి పుట్టింది ఎప్పుడు? స్వామివారు బ్రాహ్మీ ముహూర్తానికి ఇంకొక గంట ముందు. అప్పుడు అష్టమి తిథి, రోహిణి నక్షత్రం ఉంది. ఇప్పుడు మీరు స్వామివారికి పుట్టిన రోజు జరుపుతున్నారా లేదా కృష్ణాష్టమి జరుపుతున్నారా? ఇక్కడ క్వశ్చన్. నార్త్ ఇండియా సైడ్ వాళ్ళందరూ ఏంటంటే కృష్ణుడి పుట్టినరోజు జరుపుతున్నాము అంటారు, కాబట్టి రోహిణి నక్షత్రం. ఇప్పుడు మనం కూడా ఏంటంటే నేను పుట్టినటువంటి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా పుట్టినరోజు జరుపుకుంటే పుట్టినరోజు అనకూడదండి, దాన్ని హ్యాపీ బర్త్డే అన్నది. అది ఇంగ్లీష్ ప్రకారం కాబట్టి. అది మీరు తిథి ప్రకారంగా చేసుకుంటే అది మీ పుట్టిన రోజు. మన తిథి ప్రకారంగా చేసుకునేదే పుట్టినరోజు. ఇప్పుడు మన వాళ్ళందరూ మన ఈ యొక్క దక్షిణ భారతదేశం అంతా స్వామివారి జన్మదినంను చేస్తారు. అక్కడ వాళ్ళందరూ కూడా జన్మదినం చేస్తారు, కానీ వారికి తిథితో సంబంధం లేదు, నక్షత్రం మాత్రమే కావాలి. ఇక వైష్ణవ సాంప్రదాయం ప్రకారంగా ఉన్న వాళ్ళందరూ కూడా తిరు నక్షత్రాలు, తిరు అనేటువంటిది ఎక్కువగా వస్తుంది, అంటే నక్షత్రాన్ని బట్టి చేస్తారు. శైవాగమన వాళ్ళందరూ కూడా ఏమిటంటే స్వామివారి యొక్క తిథి ప్రకారంగా చేస్తారు. అష్టం ఎప్పుడు వస్తుంది, సూర్యోదయానికి అష్టం ఎప్పుడు వస్తుంది అని ప్రామాణికంగా చేస్తారు. ఈసారి మనకి సూర్యోదయం దాటిన తర్వాతకే తిథి నక్షత్రము రెండూ వచ్చాయి, కాబట్టి 26న చేసుకోవడమే శ్రేష్టం. 27న చేసుకోకూడదా అంటే చేసుకోవచ్చు. స్వామివారి పుట్టినరోజు ప్రతిరోజు కూడా జరుపుకోవచ్చు, మనం దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఖచ్చితంగా చెప్పినట్టుగా ఉత్తర భారతదేశంలో పుట్టి అక్కడ సాంప్రదాయం పాటించాలి, 27 చేసుకోండి. లేదండి అసలు 25 చేసుకోవాలి కొంతమంది అడిగారు. 25 అసలు లేదు, తిథి లేదు, వారం లేదన్నమాట, నక్షత్రం లేదు. కాబట్టి 26వ తారీఖున మాత్రమే స్వామివారి యొక్క కృష్ణాష్టమి జరుపుకోవడం అనేటువంటిది శ్రేష్టం.